విశాఖలో పసుపు పండుగ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని తమ్ముళ్లందరూ 3 రోజుల మహానాడు పండుగలో పాల్గొన్నారు. 30,000 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఆంధ్ర వెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉక్కు నగరం మూడోసారి మహానాడుకు వేదికైంది. సినీ నటి టీడీపీ నాయకురాలు కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేశారు. తనని వేదిక మీదకు పిలవలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి వేదికపైకి పిలిచారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు కవిత. గొడవలు పెట్టే ఆర్టిస్ట్ నేను కాదు. నేను 10 సంవత్సరాలు పార్టీకి నిస్వార్థంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఒక్కరోజు కాదు, నా పనిని వదులుకున్నాను, నా కుటుంబాన్ని వదులుకున్నాను. రాత్రి పగలు నేను పార్టీకి పని చేసినప్పుడు అపోజిషన్లో ఉన్న అన్ని రోజులు మహానాడులో నన్ను స్టేజ్ మీదే కూర్చోబెట్టారు. ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆ తర్వాత నన్ను జనాల్లో కూర్చోడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే జనంలో నన్ను కూర్చొని ఇవ్వరు. ప్రతి ఒక్కళ్ళు ఫోటో అంటారు, ఏదో అడుగుతారు. అది బాబు గారు మీటింగ్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి డయాస్ మీద ఉంటే సైలెంట్గా నేను ఎక్కడో చోట కూర్చోవచ్చు, పార్టీ మీటింగ్కి డిస్టర్బ్ ఉండదు అని నేను ఫీల్ అవుతాను. ఆ పవర్ వచ్చిన తర్వాత అదే ఇది గండిపేటలో జరిగినప్పుడు నన్ను డయాస్ మీద అలౌ చేయలేదు. ఆ రోజు కూడా ఆ నిమిషమే నేను బయటకు వచ్చేసాను. మొన్న తిరుపతిలో జరిగిన దానికి నేను రాలేదు, నాకు తెలిసి ఇటువంటిది ఏదో ఎదురవుతుందని. అలాగే ఇక్కడికి కూడా నేను రాను అంటే ఎమ్మెల్యే అనిత గారు అన్నారు, అలా అనంత కవిత గారు మీరు రండి, మీరు జనంలో వద్దు, నాకు తెలిసి మీకు ఇబ్బంది అవుతుంది, మీరు పైనే కూర్చున్నారు కానీ అంటే ఆవిడ వెళ్ళి చెప్పిన జనార్దన్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదు, పేరు లేదు, ఆవిడ రావడానికి వీలు లేదు అని ఎక్కడ కూర్చుంటాము? ఇది అవమానం కాదా? నేను జనంలో కూర్చోలేదు. మెంబర్షిప్ ఏంటి? నాకు మెంబర్షిప్ అంటే మెంబర్లు కాకుండా పార్టీలో ఉంటారా? ఏంటి పిచ్చా ఏంటి?